మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్చల్ చేశాయి. అర్ధరాత్రి సమయంలో కోనపల్లిలో పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు దాడిలో వేరుశెనగ, కొబ్బరి, మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. గజరాజుల విధ్వంసంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఏనుగుల బారి నుంచి తమను కాపాడాలంటూ కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్చల్ చేశాయి. అర్ధరాత్రి సమయంలో కోనపల్లిలో పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు దాడిలో వేరుశెనగ, కొబ్బరి, మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. గజరాజుల విధ్వంసంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఏనుగుల బారి నుంచి తమని కాపాడాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పద్మ, చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఏనుగులు బీభత్సం సృష్టిస్తాయని మనం చెప్పుకోవచ్చు. తాజాగా అంటే ఈ మధ్య కాలంలో కుప్పము, లేదంటే పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో చెలువిడిగా తిరిగి పెద్ద ఎత్తున పంట నష్టాలు, లేదంటే ఆస్తి నష్టం, గ్రామాలపైన విరుచుకుపడినటువంటి ఏనుగులు అదే సమయంలో ట్రాన్స్ఫార్మర్లకు వైర్లు అంటే విద్యుత్ తీగలు తగిలి కూడా చాలా ఏనుగులు కూడా చనిపోవడం జరిగింది. ఏనుగుల దాడిలో కొంతమంది రైతులు కూడా చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదు. అటవీ శాఖ అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. అయితే తాజాగా గత అర్ధరాత్రి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పులిచెర్ల మండలం కోనపల్లి గ్రామాల పైన ఏనుగులు బీభత్సం సృష్టించడం జరిగింది. ఆ గ్రామాల్లో కావచ్చు, లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలని నాశనం చేయడం జరిగింది. ఎక్కువగా వరి పంట, మామిడి, ఇట్లా అంటే వేరుశెనగ, ఇట్లా మొక్కజొన్న, మిగిలిన పంటలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో పండిస్తూ ఉంటారు. అయితే పెద్ద ఎత్తున ఏనుగులు వచ్చి పెద్ద ఎత్తులో మొత్తం కూడా పంటలన్నీ కూడా నాశనం చేయడంతో తీవ్రంగా నష్టపోయాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కొన్ని వేల హెక్టార్లలో ఉన్నటువంటి టమాటా కావచ్చు, లేదంటే వేరుశెనగ కావచ్చు, వరి, మిగిలినటువంటి పంటలన్నీ కూడా అంటే అరటి పంటలు, ఇట్లా మిగిలిన పంటలన్నీ కూడా నాశనం చేయడం జరిగింది. అయితే మామిడి చెట్లు కూడా కొన్నిటి అంటే పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన నేపథ్యంలో కొబ్బరి చెట్లు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయా సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన నష్టం అంటే పంట చేతికొచ్చిన సమయంలో ఈ రకంగా ఏనుగులు వచ్చి దాడులు చేసిన నేపథ్యంలో పూర్తిగా నష్టపోయాం, మీరే ఆదుకోవాలంటే ఈ మామిడి పంటలు కావచ్చు, మామిడి చెట్లు కావచ్చు, లేదంటే మిగిలిన పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తరచూ ఏనుగులు ఈ రకంగా పంట పొలాల మీద దాడులు చేయడం, లేదంటే గ్రామాలపైన వచ్చి దాడులు చేస్తున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే సమీప ప్రాంతాల్లోనే అటవీ ప్రాంతాలు ఉంటాయి. ఆయా అటవీ ప్రాంతాల్లో గత కొద్ది రోజుల నుంచి టెస్ట్ వేసినటువంటి ఏనుగులు నేరుగా అర్ధరాత్రి సమయాల్లో పంట పొలాలపైకి వస్తున్నాయి. పంట పొలాల వద్దకు వెళ్లేటటువంటి రైతుల పైన దాడులు చేస్తున్నాయి. అదేవిధంగానే గ్రామాల వైపు వెళ్తూ వస్తున్న నేపథ్యంలో గ్రామాల మీద వచ్చి దాడి చేస్తాయన్నటువంటి భయంతో ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటికి రావడం లేదు. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి వస్తున్నటువంటి ఏనుగులు గుంపు చాలా ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగులుతున్నాయి. కానీ ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర స్థాయిలో చర్యలు చేపడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశం అయితే కనబడడం లేదు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.